ఏప్రిల్ 18. గర్వం యొక్క విషము. పరిశుద్ధుల మధ్య సాతాను విత్తే రెండవ రకమైన తప్పిదం గర్వము. ఒక ధన్యకరమైన దేవదూతగా ఉన్న సాతానును శపించబడిన అపవాదిగా మార్చేసింది ఈ గర్వమే. గర్వానికి ఉన్న వినాశకరమైన శక్తి గురించి సాతానుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. మరి పరిశుద్ధులను విషపూరితం చేయడానికి వాడు దీనిని తరచుగా వాడడంలో ఆశ్చర్యం ఏముంది? మానవ హృదయానికి సహజంగానే గర్వం పట్ల ఉన్న మక్కువ సాతాను పనిని మరింత సులభతరం చేస్తుంది. మద్యంలాగే గర్వం కూడా మత్తును కలిగిస్తుంది. దీనిని 1-2 గుక్కలు రుచి చూసిన వ్యక్తి దేవుని పనికి పనికిరాని వాడిలా మారిపోతాడు. గర్వంలోని ప్రమాదకరమైన విషయం ఏమిటంటే అది తన రథాన్ని లాగడానికి మనలోని మంచి మరియు చెడు ప్రవృత్తులు రెండింటినీ వాడుకుంటుంది. మరోవైపు ఇతర పాపాలతో కలిసి స్నేహపూర్వకంగా పనిచేస్తుంది. నిజానికి అనేక పాపాలు రోజంతా కష్టపడుతూ తామే యజమానులమని భ్రమపడతాయి. కానీ వాస్తవానికి అవన్నీ గర్వం దగ్గర కూలీలుగా పనిచేస్తుంటాయి. ఎవరైనా ఇతరులను వంచడం, మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం లేదా బాధించడం వంటివి చేస్తుంటే గమనించండి. తన గర్వాన్ని పోషించుకోవడానికి ఆస్తిపాస్తులు సంపాదించడం తప్ప అతని ఉద్దేశం మరేముంటుంది? ఇతర దుష్టత్వాలతో జతకట్టడం కంటే దారుణమైన విషయం ఏమిటంటే ఈ గర్వం అనే పోకిరి మంచి పనులతో కూడా జతకట్టి దేవుని నియమాల్లో చొరబడుతుంది. ఇది జరిగినప్పుడు ఒక వ్యక్తి ప్రార్థనలో ఎంతో రోషం కలిగి ఉండడం లేదా సంఘ కూడికలకు నమ్మకంగా హాజరు కావడం చూసి అతడు గొప్ప పరిశుద్ధుడని మనం భావిస్తాము. కానీ అతడు దేవుని సేవకుడి దుస్తులు ధరించినప్పటికీ లోపల మాత్రం గర్వం అనే యజమానిని సేవిస్తూ ఉంటాడు. గర్వం అతి పవిత్రమైన క్రియల్లో కూడా ఆశ్రయం పొంది సద్గుణం అనే ముసుగులో తనను తాను దాచుకోగలదు. ఎవరైనా పేదలకు ఉదారంగా దానం చేయడం చూసి మీరు అతని దాతృత్వాన్ని మెచ్చుకోవచ్చు. కానీ అతను తన బంగారాన్ని అంత ధారాళంగా ఖర్చు చేయడానికి కారణం కనికరం కాకుండా గర్వం కావచ్చు. మరొకరు ప్రతి చెడును నిలకడగా ఎదిరిస్తూ ఒక మాదిరికరమైన క్రైస్తవునిగా గౌరవించబడవచ్చు. అయితే అంత జాగ్రత్తగా సాగుతున్న అతని నడకకు హృదయపూర్వకమైన దైవభక్తి కంటే గర్వమే ప్రేరణ కావచ్చు. తన ఆత్మీయతను చాటుకుంటూ తాను ఆ సుంకరిలా లేనందుకు అతిశయించిన పరిచయుని వేషంలో ఇదే జరిగింది. అలాంటి గర్వం గురించి తాను ఎలా భావిస్తున్నాడో క్రీస్తు 1-2 మాటల్లోనే మనకు స్పష్టం చేశాడు.